వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. ఎమ్మెల్యే అనుమతి లేకుండా కనీసం సమాచారం లేకుండా అభివృద్ధి పనులు చేపట్టడం మనం ఎక్కడైనా చూసామా? ఎమ్మెల్యే ఎవరు, మాకు మంత్రి అండాదండా ఉంటే చాలు అంటూ ఆర్ఎండ్బి అధికారులు డోంట్ కేర్ అంటూ వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. గిరిజన ఎమ్మెల్యే నియోజకవర్గంలో కనీసం అనుమతి తీసుకోకుండా సమాచారం లేకుండా 15 కోట్ల రూపాయల పనులు ఎలా చేపడతారని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అధికారులను నిలదీయడంతో నీళ్లు నమిలారు. ఎవరి అనుమతితో కార్యక్రమం ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ వినలేదు. మంత్రిగా గౌరవిస్తా అని ఆ వివాదంలో రాజీ పడే ప్రసక్తి లేదని ఎమ్మెల్యే జారే తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే అనుమతి లేకుండా జరిగిన గేమ్ చేంజర్ పై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. చెప్పాలి కదా, మీరు చెప్పాలి కదా, చెప్పిండ్రా నాకు చెప్పిండ్రా, టూర్ షెడ్యూల్ చెప్పిండ్రా, చెప్పాలి కదా నాకు చెప్పిండ్రా, టూర్ షెడ్యూల్ ఏమని చెప్పిండ్రా నాకు, నేను ఒక ఎమ్మెల్యేని, మీరు నాకు చెప్పిండ్రా, చెప్పాలి కదా నాకు, చెప్పాలి కదా నేను ఒక ఎమ్మెల్యేని, ఎందుకు చెప్పలే, ఎందుకు చెప్పలే, లేదు సార్ సారీ సార్, లేదు సార్ సారీ సార్, లేదు సార్ సారీ, అవసరం లేదు సార్, నాకు అవసరం లేదు, నేను ఒక ఎమ్మెల్యేని, టూర్ షెడ్యూల్ నాకు తెలియదు, ఏం చేస్తామో తెలియదు, ఏంటంటే ఏమనుకుంటున్నారు, లేదు సార్ నేను కొట్టను, లేదు అవసరం లేదు సార్, అవసరం లేదు, నాకు అవసరం లేదు సార్. విన్నారు కదా, సాక్షాత్తు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, ఒక గిరిజన నాయకుడు, ఉద్యమ నేపథ్యం ఉన్న నేత జారే ఆదినారాయణకు అవమానం జరిగింది. అధికారులు తప్పిదమా లేదా కుట్రకోరమా అనేది తెలియదు, కానీ అశ్వారావుపేట నియోజకవర్గంలో ఈరోజు జరిగిన ఒక పరిణామం గిరిజనుల పట్ల అధికారులు లేదా కొంతమంది లోపాయకారి నాయకులు చేస్తున్న ఎప్పెట్టి వ్యవహారాలు ఒక్కసారిగా బహిర్గతం అయ్యాయి. ఏదైనా నియోజకవర్గంలో ఒక అభివృద్ధి కార్యక్రమం చేయాలంటే సంబంధిత అధికారి ఎమ్మెల్యే అనుమతి తీసుకొని ప్రోగ్రామ్ షెడ్యూల్ ఫిక్స్ చేయాలి. కానీ అశ్వారావుపేట నియోజకవర్గంలో ఈరోజు జరిగిన ఒక శంకుస్థాపన కార్యక్రమంలో సాక్షాత్తు సంబంధిత ఎమ్మెల్యేకు సమాచారం లేకుండా టూర్ షెడ్యూల్ ఫిక్స్ చేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని ఆహ్వానించారు. అంటే గిరిజన ఎమ్మెల్యే అంటే అంత చిన్న చూప? ఇదే గిరిజన ఎమ్మెల్యే కాకుండా వేరే ఎమ్మెల్యే అయితే మీరు ఆ రకంగా చేయగలుగుతారా అంటూ కొంతమంది గిరిజన సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఉద్యమ నేతగా జారే ఆదినారాయణకు ఒక అనుభవం ఉంది. ఒక విద్యావంతుడిగా ఉపాధ్యాయుడిగా కొనసాగుతూ ఉద్యమం కోసం ఉపాధ్యాయ వృత్తిని వదిలిపెట్టి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందాడు. అశ్వారావుపేట నియోజకవర్గం పూర్తిగా ట్రైబల్ ఏరియా. అటువంటి ప్రాంతంలో మమేకమవుతూ గిరిజన ప్రాంతాలను ఆదివాసీలందరినీ కలగలుపుకుంటూ తనకు తానుగా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్న జారే ఆదినారాయణ విషయంలో ఎందుకు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు? అధికారుల నిర్లక్ష్యమా లేక వెనకుండి ఆట ఆడిస్తున్న కొంతమంది నేతల ప్రోద్బలం అనేది గిరిజన సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఒక గిరిజన ఎమ్మెల్యేకు సాక్షాత్తు సొంత ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఇంత అవమానమా? శంకుస్థాపనలో ఎవరిని అడిగి పెడుతున్నారు? ఎమ్మెల్యేకి సమాచారం లేకుండా, ఎమ్మెల్యే టూర్ షెడ్యూల్లో లేకుండా ఎందుకు మంత్రిని ఇన్వైట్ చేశారు? మంత్రిని ఎందుకు ఎవరు ఇన్వైట్ చేశారు? ఏ స్థాయి అధికారులు ఇన్వైట్ చేశారు? సంబంధిత మంత్రికి తెలవకుండా, ఎమ్మెల్యేని పిలవకుండా, లేదా మంత్రిని పిలిచి ఎమ్మెల్యేకి చెప్పకుండా ప్రోటోకాల్కి విరుద్ధంగా ఎలా శంకుస్థాపన కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారంటూ
సాక్షాత్తు జారే ఆదినాయన తన ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో జారే ఆదినాయన అడిగిన ప్రశ్నలకు అధికారులు నీళ్లు నమిలారు. దాంతోపాటుగా ఎప్పుడు ఫైర్ అయ్యే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా సైలెంట్ అవ్వడం వెనక ఏంటి అంతర్యం అంటూ కొంతమంది నాయకులు నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవేళ జారే ఆదినాయనకు ఎమ్మెల్యేగా సమాచారం ఇవ్వకపోతే అక్కడికక్కడ కక్కి సీరియస్ వార్నింగ్ ఇవ్వాల్సిన తుమ్మల నాగేశ్వరరావు ఎందుకు సైలెంట్ అయ్యాడని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. అంటే ఒక గిరిజన ఎమ్మెల్యే కాబట్టి ఏదైనా జరిగినా తుడిచిపెట్టుకోవచ్చు, లేదా మిగిలిన నియోజకవర్గాలు మాత్రం ఒక కట్టు లేదా ప్రోటోకాల్ ఉంటుంది. గిరిజన ఎమ్మెల్యే అంటే అంత చిన్న చూపు అంటూ అశ్వరావుపేట నియోజకవర్గం కొంతమంది గిరిజన నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గిరిజన ఎమ్మెల్యేల విషయంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు విషయంలో పూర్తిస్థాయిలో విచారించి జారే ఆదినారాయణ అవమానించిన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ అశ్వరావుపేట నియోజకవర్గ నేతలు డిమాండ్ చేస్తున్నారు.